హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆనంద వాళ్ళు నగ అడిగినందుకు కాంచన సీరియస్గా ఇలా అరుస్తూ ఉంటుంది. వాళ్ళు ఇంత చిన్న నగ కోసమే అడిగారు అంటే వాళ్ళది అసలు ఏం మనుషులు వాళ్ళు. అలాంటి సంబంధం వద్దే వద్దు, సంబంధం వద్దు, గాడిది గుడ్డు వద్దు, వాళ్ళతో క్యాన్సిల్ చేయించాలి, పెళ్లి సంబంధం క్యాన్సిల్ అని చెప్పు అని అంటూ శరణ్యతో చెప్పేసరికి విశ్వనాథం చాలా కోపంగా నువ్వు ఆపుతావా అని అంటూ అరవటంతో కాంచన సైలెంట్ అయిపోతుంది. విశ్వనాథం ఇలా అంటాడు, అసలు ఏం మాట్లాడుతున్నావు కాంచన, నువ్వు వాళ్ళు ఏమైనా అనేసి మాటలు అన్నారా? ఏదో మన అనుకున్నారు కాబట్టే ఇంకా మన దగ్గర నగ ఉందేమో అని అడిగారే కానీ లేదు అనుకుంటే ఎందుకు అడుగుతారు అని అంటూ విశ్వనాథం సీరియస్గా అరుస్తాడు. అప్పుడు కాంచన అలా చూస్తూ మరి ఇప్పుడే ఇలా అన్నారంటే అంటే నువ్వేం మాట్లాడొద్దు కాంచన, వాళ్ళు మన అనుకున్నారు కాబట్టే ఇంత ధైర్యంగా ఫోన్ చేసి అడగగలిగారు, అనుకోకపోతే అలా ఎందుకు అడుగుతారు అని అంటూ సీరియస్గా అంటాడు. అయితే ఆ నగ ఎక్కడ ఉందో మన ఇంట్లోనే ఉండుండొచ్చు, చెప్పలేం కదా, వెళ్ళి వెతుకుదాం అనేసి విశ్వనాథం అందరూ కూడా వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అప్పుడే అనన్య గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ రోజు శారీస్ తీసి మడత చేసి పెడుతూ ఉంటే ఒక్కసారిగా శారీలో నుంచి నగ కింద పట్టడంతో అది తీసుకొని చూసి అమ్మ వాళ్ళు ఏ రోల్డ్ గోల్డ్ కొనుంటారు అనుకుని అక్కడి నుంచి అనన్య అది తీసి లోపల పెట్టేస్తుంది కదా. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ అదే ఆ నగ అదే అయి ఉంటుంది అని అనుకుని లోపలికి అనన్య పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆ నగని తీసి చూస్తూ ఉంటుంది. అప్పుడు అది తీసి చూసి ఇదే అయి ఉంటుంది, ఒకసారి అడుగుతాను అనేసి అనన్య బయటికి వస్తూ ఉంటే కాంచన లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఇలా ఏందమ్మీ అది అని అంటూ అడుగుతుంది. అప్పుడే అనన్య ఇలా అంటుంది, ఇదే నగ అనుకుంటా ఆ రోజు శరణ్య చీరలో నుంచి పడింది, అయితే నాకు తెలిసి ఇదే నగ అనుకుంటా అని అనన్య చెప్తూ ఇది ఇచ్చేసి వస్తాను అని అంటే నువ్వు ఆగమ్మి అని కాంచన అంటుంది. అదేంటి అలా అంటావు, ఇది ఇచ్చేయాలి కదా అని అంటూ అనన్య అంటే లేదు ఇది ఇవ్వటానికి వీల్లేదు అంటే ఎందుకు మళ్ళీ ఇది తర్వాత మన దగ్గరే ఉందని తెలిసి తర్వాత మాట వచ్చేదానికంటే ఇచ్చేయటమే బెటర్ కదా అని అంటూ అనన్య అంటే అప్పుడు కాంచన అంటుంది, అక్కర్లేదు నువ్వు నేను కూడా శరణ్యకి మాట రావాలని నాకేమీ లేదు, కాకపోతే ఇప్పుడు ఇది ఇచ్చేసాము అంటే తర్వాత అడగటానికి ఏం ఉండదు, నీకు మంచి సంబంధాలు చూస్తారో లేదో అసలు నీ గురించే నేను ఆలోచిస్తున్నాను అని అంటూ చెప్తుంది. అప్పుడు అనన్యకి ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటుంది. ఇక తర్వాత శరణ్య, విశ్వనాథం, గీత ముగ్గురు కలిసి రూమ్లలో గదిలో మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. ఎక్కడ వెతికినా కనిపించదు. శరణ్య అలా వెతుక్కుంటూ బయటికి వచ్చేస్తుంది. ఇక అప్పుడే అనన్య, కాంచన ఇద్దరు బయటికి వస్తారు. అప్పుడు విశ్వనాథం, గీత కూడా బయటికి వస్తారు. ఏంటి దొరికిందా అని అనన్య అడుగుతుంది. లేదు అని శరణ్య చెప్తుంది. అప్పుడే కాంచన అసలు ఈ ఇంట్లో ఉంటే కదమ్మీ దొరకటానికి, ఈ ఇంట్లో ఎక్కడుంది, లేనే లేదు అని అంటూ అనన్య కాంచన అంటుంది. అప్పుడు అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది. శరణ్య బాధగా నిలబడుతుంది. విశ్వనాథం, గీత ఇలా అంటారు, అమ్మ శరణ్య నగ మనది ఇంట్లో లేదమ్మా, ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి చెప్పు అని అంటే సరే నాన్న నేను చెప్తాను అని శరణ్య ఫోన్ చేస్తుంది. అప్పుడు లీలావతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ శరణ్య చెప్పు నగ దొరికిందా అంటే లేదత్తయ్య దొరకలేదు, ఇంతసేపు ఇల్లంతా వెతికాం, ఎక్కడ కూడా కనిపించలేదత్తయ్య అని శరణ్య చెప్తుంది. ఆనంద వచ్చి పక్కనే నిలబడుతుంది. సరేలేమ్మా దొరకకపోతే దొరకకపోయింది, ఏమీ అనుకోవద్దు అంటే అయ్యో అత్తయ్య నేను అలా ఏమీ అనుకోలేదు, అత్తయ్య ఇప్పుడు మీ కాలు నొప్పి ఎలా ఉంది అని అంటూ శరణ్య అడిగితే పర్వాలేదమ్మా కొంచెం తక్కువ ఉంది అంటే నేను ఇంకొక ఆయిల్ కూడా తీసుకొచ్చాను, ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, మళ్ళీ మీకోసం అది కూడా తెస్తాను అత్తయ్య అని అంటూ శరణ్య చెప్తే సరేనమ్మా అని అంటుంది. ఇంకా ఆ తర్వాత ఫోన్ పెట్టేశాక ఆనంద అంటుంది, ఏమైంది అక్క ఏమనింది అని అంటే అదే ఇప్పుడు అక్కడ నగ లేదంట ఆనంద అంటే అవునా అని ఏంటో ఆనంద అంటుంది. అవును ఇంతసేపు శరణ్య వెతికినట్టున్నారు, దొరకలేదని చెప్తుంది అని అంటే సరేలేక అని అంటూ ఆనంద అంటుంది. ఆ తర్వాత దర్శన్, సమీర ఇద్దరు బయట కలుస్తారు. దర్శన్ అలా నిలబడి చూస్తూ ఉంటే సమీర సీరియస్గా ఉంటుంది. దర్శన్ ఇలా అంటాడు, ఏం చేసావు సమీర, ఎందుకు అలా చేసావు అని ఏంటో దర్శన్ అంటాడు. నేనేం చేశాను దర్శన్, నేనేమైనా చేశానా అని సమీర అంటే నువ్వు అలా నాకు మత్తిచ్చి నువ్వు అలా బ్లేమ్ చేయాలి అనుకోవటం తప్పు కదా అంటే తప్ప దర్శన్, దాన్ని తప్పే అంటారా అని సమీర అంటుంది. ఏదో నువ్వు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించాను, మన ఇద్దరం ఒకరు నిలిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నాం, నువ్వేమో ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు, మరి నేనేం కావాలి దర్శన్, అందుకనే నేను నిన్ను దక్కించుకోవటం కోసమే, నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది, అందుకనే నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను దర్శన్, అంతే తప్ప నేను కావాలని
ఏం చేయలేదు అని అంటూ సమీర అంటుంది. ఇక అప్పుడే దర్శన్ చూసి బాధగా, అది కాదు సమీర, నువ్వు ఇలా చేస్తే ఏంటి చెప్పు, మా అమ్మ దృష్టిలో ఇంకా చెడ్డదానివే కదా అవుతావు అంటే ఇంకా మరి ఏం చేయను, మీ అమ్మ దృష్టిలో చెడ్డదాన్ని అవ్వకూడదు అని నేను చూస్తూ కూర్చోవాలా? నిన్ను ఎన్నోసార్లు అడిగాను, ప్రేమించుకున్నాం కదా పెళ్లి చేసుకుందాం, మీ అమ్మని అడుగు అని, కానీ నువ్వు ఎప్పుడైనా అడిగావా? అడగవు. మీ అమ్మ అంటే నీకు భయం. అయినా నన్ను ప్రేమించాను అని చెప్పావు కదా దర్శన్, ఇదే నా ప్రేమ అంటే? అప్పుడు ఎలా ఉండేవాడివి? 4 years లవ్ చేసుకున్నాం. అప్పుడు నేను ఎక్కడ ఫోన్ పెట్టేస్తాను అని చెప్పి భయపడి వీడియో కాల్ చేసి మరీ నన్ను ఇబ్బంది పెట్టేవాడివి. అంతలా ప్రేమించిన నువ్వు అప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదా దర్శన్ నీకు అని అంటూ అడుగుతుంది. ఇక అప్పుడు దర్శన్ గుర్తు తెచ్చుకుంటాడు. సమీరాకి ఫోన్ చేసి ఇంకా ఐ లవ్ యూ అని చెప్తూనే ఉంటాడు. అలా తనని చాలా ప్రేమిస్తాడు కదా, అదంతా గుర్తు తెచ్చుకొని దర్శన్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సమీర అంటుంది, అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఎందుకు లేదు దర్శన్ నీకు అని అడిగితే దర్శన్ అలా చూస్తూ, లేదు నీ మీద ప్రేమ లేదని నేను చెప్పట్లేదు కదా, నీ మీద నాకు ప్రేమ అలాగే ఉంది, కానీ ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంకా మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, ఇంకా కొన్ని పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుంది అనేసి. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే జరిగింది. ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఉన్నా కొన్ని పరిస్థితులకి తల వంచాలి అని మా అమ్మ చెప్పేది, అలాగే జరిగింది అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ సమీర, మరి ఇప్పుడు ఏంటి దర్శన్, నిన్ను నేను వదిలేసుకోవాలా అని అంటూ అడిగితే అప్పుడు దర్శన్ అంటాడు, అది తప్పదు, అసలు తప్పంతా నాది నీది కాదు శరణ్యది అని అంటే, అసలు ఆ శరణ్య రాకపోయి ఉంటే మనకి పెళ్ళి జరిగిపోయేది కదా దర్శన్ అని అంటూ సమీర అంటే, అవును తప్పంతా శరణ్యదే. శరణ్య కానీ మా అమ్మకు పరిచయం అవ్వకుండా ఉండుంటే, మా అమ్మ శరణ్యని చూడకుండా శరణ్య మాటలకి పడిపోకుండా ఉండుంటే మన పెళ్ళి జరిగేది సమీర అని అంటూ దర్శన్ చెప్తాడు. ఆ రోజు శరణ్య అంటూ కనిపించకపోయి ఉంటే తన మాటలతో మా అమ్మ తన మాటలకి పడిపోయింది. తన మంచితనం తన మాటలు అన్నీ కట్టిపడేశాయి. అందుకే మా అమ్మ తన వెంట పడింది. ఒకవేళ శరణ్య అంటూ లేకపోయి ఉంటే మన ఇద్దరికి హ్యాపీగా పెళ్లి జరిగేది. నేను శరణ్యని పెళ్లి చేసుకున్న హ్యాపీగా మాత్రం నీతోనే ఉండగలను అని అంటే, దర్శన్ నువ్వు అలా అంటున్నావు, కానీ నేను మాత్రం నిన్ను తప్ప వేరేవన్నీ నేను భర్తగా ఊహించుకోలేను. నా జీవితంలోకి ఇంకొకడు ఎవడు వద్దు, నువ్వే నా భర్తగా రావాలి అని అంటూ సమీర అంటుంది. దానికోసం నేనేమైనా చేస్తాను అంటే, చూడు సమీర, అనవసరంగా చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. మా అమ్మ దృష్టిలో నువ్వు ఇంకా చెడ్డదాని అయిపోతావు. చూసావా, నిన్న నువ్వు అలా నా కోసమే చేసి ఉండొచ్చు. నీ దృష్టిలో అది తప్పు కాకపోవచ్చు, కానీ మా అమ్మ దృష్టిలో అది చాలా పెద్ద తప్పు. మా అమ్మ మంచిగా చేస్తే మెచ్చుకుంటుంది, కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే తను ఇంకా అసహించుకుంటుంది. అందుకే చెప్తున్నాను సమీర, ప్లీజ్ మా అమ్మ దృష్టిలో ఇంకా చీప్ అవ్వద్దు, ఐఎమ్ సారీ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దర్శన్. సమీర చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఆనంద వాళ్ళ ఇంటి దగ్గరికి శరణ్య వచ్చేస్తుంది. అప్పుడు లీలావతి అక్కడ కూర్చొని ఉంటుంది. శరణ్య రాగానే ఇంకా శరణ్య రావటానికి ముందే అలా రోడ్డు మీద వస్తూ ఉంటుంది కదా, ఇంకా అలా వస్తూ ఉన్నప్పుడే రోహిత్ రోడ్డు పక్కన కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రోహిత్ చాలా బాధగా ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ప్రీతి వాళ్ళని చేసుకున్నప్పుడు చెప్పిన మాటలు అవన్నీ గుర్తు తెచ్చుకొని రోహిత్ బాధపడుతూ ఉంటాడు. శరణ్య స్కూటీ మీద వస్తూ ఉంటుంది. స్కూటీ అలా ఆపేసి రోహిత్ని చూసి, బావగారేంటి ఇక్కడ ఉన్నారు అనుకుని శరణ్య బైక్ ఆపి దగ్గరికి వచ్చి బావగారు అని అంటూ పిలిచేసరికి రోహిత్ లేచి అలా చూసి, అమ్మ నువ్వా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అంటూ అడిగితే, ఇంటికే వెళ్తున్నాను బావగారు, మీరేంటి ఇక్కడ ఇలా ఉన్నారేంటి బావగారు అని అంటూ శరణ్య అంటుంది. అది నేను అని అంటూ ఉంటే, చెప్పండి బావగారు, ఎందుకు ఆ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు మీరు అని అడిగితే, నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. ఆ రోజు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. అమ్మ వాళ్ళ మాట వినకుండా నేను ఎంతో పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు అందరికీ దూరమై ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. అమ్మ వీల్ చైర్లో ఉందని తెలిసినా వెళ్ళలేని పరిస్థితి, అందుకే ఇలా ఏడవలసి వస్తుంది అని చెప్పగానే అప్పుడు శరణ్య అంటుంది, మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్పు కాదు బావగారు, మీరు ఎంచుకున్న అమ్మాయిలో ఉంది తప్పు అంతా. అయినా మీరు ఇప్పుడు అది అయిపోయింది, దాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడటం కంటే తనని మార్చొచ్చు కదా అంటే, తను మారదమ్మా, తన
తనకి డబ్బు కావాలి, ఆస్తి కావాలి, అంతేకాని అందరూ ఉండకూడదు. తను అలా ఉంది. అమ్మ వాళ్ళని నేను బాధ పెట్టాను, వాళ్ళు చెప్పినట్టు వినుంటే ఈరోజు నేను బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ ఈరోజు అమ్మని కూడా చూడలేని పరిస్థితి, వెళ్తే వాళ్ళు నేనంటే నచ్చదు అని అంటూ రోహిత్ బాధపడుతూ ఉంటే నేను తీసుకెళ్తాను బావగారు మిమ్మల్ని అని శరణ్య అంటే నువ్వు తీసుకెళ్తావా? వద్దమ్మా, నన్ను అక్కడ చూస్తే గొడవ చేస్తుంది అమ్మ, నన్ను తిట్టుకుంటుంది అంటే లేదు బావగారు, అమ్మని మీరు చూడాలి అంతే కదా, అత్తయ్యని మీకు చూపిస్తాను బావగారు, రండి నా వెంట అని అంటే సరే అనేసి రోహిత్ ఇంకా తన స్కూటీ మీద ఎక్కి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రోహిత్ని ఇలా అంటుంది శరణ్య, బావగారు మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి అత్తయ్యని తీసుకొస్తాను అంటే వద్దమ్మా, నన్ను చూస్తే తిడుతుంది అంటే అత్తయ్య మిమ్మల్ని చూడదు, మీరు మాత్రం అత్తయ్యని చూస్తారు సరేనా అని అంటూ శరణ్య అంటే సరేనమ్మా అని అంటాడు. ఆ తర్వాత శరణ్య లోపలికి వెళ్తుంది. ఇక అప్పుడే లీలావతి అక్కడ కూర్చొని ఉంటుంది. లీలావతిని చూసేసరికి శరణ్య అత్తయ్య గారు అని అంటే వచ్చావా శరణ్య అమ్మ అని అంటూ ప్రేమగా పలకరిస్తుంది. అప్పుడే అక్కడ ఆయిల్ తీసుకొచ్చాను అత్తయ్య మీకోసం అంటే అవునా, అయితే ఇంతకు ముందే తెచ్చావా అని లీలావతి అంటే లేదత్తయ్య, ఇది ఇంకా వేరే ఆయిల్ ఆర్డర్ పెట్టాను అని అంటూ శరణ్య చెప్పగానే సరే నేను చూస్తాను అని అంటూ ఇంకా శరణ్య అలా చూస్తూ ఉండగానే ఈ ఆయిల్ నేనే రాస్తానమ్మా అత్తయ్య అని అంటే వద్దమ్మా, ఆ లక్ష్మికి ఇవ్వు, పని మనిషికి తను చేస్తుంది అంటే ప్రీతి వచ్చి పక్కన నిలబడుతుంది కదా, ఇక ప్రీతి చాలా సీరియస్గా నేను నీ కాళ్ళు పట్టుకొని సేవలు చేయాలావే అని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు శరణ్య ఇలా అంటుంది వద్దత్తయ్య నేనే నీ కాలుకి రాస్తాను అంటే ఇంకా తను ఉంది కదమ్మా నువ్వెందుకు అంటే కేర్ టేకర్కి కోడలికి తేడా ఉంటుంది కదా అత్తయ్య అని శరణ్య నవ్వుతూ అంటే లీలావతి నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.